హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్ము బాధపడుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఎవరి దిష్టి తగిలింది మనకి అని ఆనంద్ చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు అంజు వచ్చి, అమ్ము బాధపడకు, ఇంతసేపు ఎందుకు బాధపడుతున్నావు, ఇందులో మీ తప్పేమీ లేదు కదా, ఫీల్ అవ్వకు అని చెబుతూ ఉంటుంది. ఇంతలో మిస్ అమ్మ కూడా అక్కడికి వచ్చి మాటలన్నీ వీళ్ళు డిస్కస్ చేసుకుంటుంది, వింటుంది. ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు అని అమ్మ అడుగుతూ ఉంటుంది. నాకు అర్థం కాలేదు అని చెప్పడంతో మిస్ అమ్మ కూడా వచ్చి, నాకు కూడా అర్థం కాలేదు, అసలు మీరందరూ మాట్లాడుకుంటున్నది ఒకదాని గురించేనా అని అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పడంతో అమ్ము అంటుంది ఎక్స్కర్షన్ గురించి, ఇక అంజు ఏమో కిడ్నాప్ గురించి అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు ఏంటమ్మా, నువ్వు ఎక్స్కర్షన్ గురించి బాధపడుతున్నావా అని అంజు అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. అంజుని చూసి, నువ్వు ఇంతసేపు నన్ను కిడ్నాప్ చేసినందుకు ఫీల్ అవుతున్నావేమో అని నేను ఫీల్ అయ్యాను, దాని గురించి మీరు బాధపడుతున్నారనుకున్నాను అని అంజు చెప్తూ ఉంటుంది. అయినా నీ కిడ్నాప్ గురించి ఇంతసేపు బాధపడతామని నువ్వెలా అనుకున్నావు అంజు అని అడుగుతూ ఉంటుంది అమ్ము. ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అనవసరంగా నేను బాధపడ్డాను, మీరు ఫీల్ అయ్యారేమో అని నేను ఇంతసేపు ఫీల్ అయ్యాను, నా ఫీలింగ్స్ అన్నీ వేస్ట్ అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిస్ అమ్మ అంటుంది, అయినా అంజు నిన్నెవరైనా కిడ్నాప్ చేయగలరా, అసలు చెయ్యగలిగినా తీసుకువెళ్ళి ఒక్క 1 అవర్లో నిన్ను తీసుకువచ్చి దింపేస్తారు, నిన్నెవ్వరూ అంతకంటే ఎక్కువ తట్టుకోలేరు అంజు అని చెబుతూ ఉంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయినా ఇలా జరిగింది కాబట్టి మీరు ఇంట్లో కూర్చున్నారు, లేకపోతే నన్ను వదిలిపెట్టి ఎక్స్కర్షన్కి వెళ్ళిపోదామనేనా, ఇలా జరిగి ఉండకపోతే ఏదేమైనా చేసి నేను మీతో పాటు ఎక్స్కర్షన్ వచ్చేదాన్నే అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు మిస్ అమ్మ అంటుంది, అయినా అమ్ము ఎక్స్కర్షన్కి రేపు ఎల్లుండ వెళ్ళకపోతే ఏమవుతుంది, డాడీ మ్యాక్సిమం రేపు పట్టేసుకుంటారు ఆ కిడ్నాపర్స్ని, వాళ్ళని పట్టుకొని స్టేషన్లో పెట్టేస్తారు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు ఎక్స్కర్షన్కి, ఒకవేళ పట్టుకోలేదే అనుకో రేపటికి మనం అందరం ఫ్యామిలీ కలిసి ఎక్స్కర్షన్కి వెళ్దాం అని చెప్తూ ఉంటుంది. కానీ అయినా పిల్లలు డల్గానే ఉంటారు. అప్పుడు మిస్ అమ్మ అంటుంది, ఎక్స్కర్షన్ అంటే ఫ్రెండ్స్తోనే వెళ్ళాలా, ఫ్యామిలీతో వెళ్ళకూడదా, మనం టైం స్పెండ్ చేసి ఆడుకోకూడదా, మీ ఫ్రెండ్స్ ఏమేం చేశారో మనం అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి అవన్నీ చేద్దాం అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు సరే అని అమ్ము ఆనంద్ ఆకాష్ ఒప్పుకుంటారు. ఇక అంజు అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా ఆవిడ గారు చెప్పడం, నువ్వు ఒప్పుకోవడం, ఊ అనటం, ఎస్ అనటం జరిగిపోతున్నాయి అని అంజు అమ్ముని అడుగుతూ ఉంటుంది. ఇక అన్నీ చూస్తున్నా నువ్వు మిస్ అమ్మ ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్తూ ఉంటుంది. నేనేం చేశాను అమ్ము అంటే అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది. అవును, ఎవరు అలా అంటున్నారో, ఎవరు వెనకాతల నుంచి అనిపిస్తున్నారో నాకు అన్నీ తెలుసు, చూస్తున్నా, అయినా మిస్ అమ్మ ఎక్స్కర్షన్కి వస్తే నేను రాను అని చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, నువ్వు ఎక్కడ వస్తానంటావో అని భయపడిపోయానే అమ్ము చెప్తూ ఉంటుంది. ఒరే అంజు రాదంట్రా, బ్యాగ్లో నుంచి మనం ఎక్స్కర్షన్కి తీసుకువెళ్ళుకున్న సామాన్లన్నిటిలో నుంచి జెండు బాంబు తీసి అవతల పడేయండి, అంజు రాదట అని నవ్వుకుంటూ ఉంటారు అందరూ కలిసి. ఇక అంజు కోపంగా చూస్తూ ఉంటుంది. అంజుని అందరూ కలిసి ఆట పట్టిస్తారు. ఇక అక్కడ కిడ్నాపర్స్ అమర్ ఇంటి బయట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అమర్ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతటిని కిడ్నాప్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కిడ్నాపర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. తీవ్రవాదులు వినోద్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా సెక్యూరిటీ చాలా టైట్గా ఉందని బయట జీప్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ లీడర్ అరవింద్ ఫోన్ చేస్తాడు. ఏంటి వినోద్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అడగడంతో సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది, మనం లోపలికి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పడంతో ఇక అరవింద్ అడుగుతూ ఉంటాడు. అమరేంద్ర బయటికి ఇంకా సేపట్లో 10 మినిట్స్లో బయటకు వచ్చేస్తాడు, అప్పుడు నువ్వు వెళ్ళు, ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, నువ్వు నాకు 10 మినిట్స్ టైం ఇవ్వు, అమరేంద్ర బయటికి వెళ్ళిపోతాడు, అప్పటి వరకు వెయిట్ చెయ్యి, నువ్వు అమరేంద్ర లేకుండా ఇల్లుని ఇవ్వమన్నావు, నేను నీకు ఇస్తున్నాను, ఏం చేస్తావో నీ ఇష్టం అని అరవింద్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇక్కడ కిడ్నాపర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు.
అమర్ బయటికి ఎప్పుడు వెళ్తాడా అని. అక్కడ రాథోడ్ అమర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు ఏం చేయాలా అని చెప్పి. ఇంతలో మిస్సమ్మ వచ్చి అమర్కి కాఫీ ఇస్తుంది. ఇక కాఫీ అక్కడ పక్కన పెట్టి చూస్తూ ఉంటాడు. ఇంతలో అరవింద్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అమర్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. రాథోడ్ నువ్వు ట్రేస్ చేయమని చెప్పు అని చెప్పి పక్కకు వెళ్తాడు. రాథోడ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అరవింద్ అనుకుంటాడు నువ్వు ఫోన్ ట్రేస్ చేయడానికే నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదని నాకు తెలుసు అమర్, ఇలా చెయ్యాలనే నేను ఇలా చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక అరవింద్ మళ్ళీ కాల్ చేస్తాడు. ఇక నేను చెప్పాను సార్, లొకేషన్ ట్రేస్ అయ్యింది అని రాథోడ్ వచ్చి చెప్తాడు. అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అమరేంద్ర ఎలా ఉన్నావు అని అడగటంతో నువ్వెందుకు ఫోన్ చేశావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. మీ పాప ఇంటికి వచ్చేసిందని ఆనందపడుతున్నావు కదూ అని అరవింద్ అడుగుతూ ఉంటాడు. నీకు ఏదైనా ఉంటే నాతో చూసుకో, నా ఫ్యామిలీ జోలికి వచ్చావా మర్యాదగా ఉండదని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నా టార్గెట్ కూడా నువ్వే, నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండు. కాసేపట్లో ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే నేను బంధిస్తాను. అప్పుడు నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో, నా పగే గెలుస్తుందో నీ గెలిపే నమ్మకం గెలుస్తుందో చూద్దాం అని మాట్లాడుతూ ఉంటాడు. అమర్ని రెచ్చగొట్టేలాగా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు, నీ అంతు తేలుస్తానికే నేను ఇక్కడే ఉన్నాను అని అరవింద్ చెప్తూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేశాక అమర్ చెప్తూ ఉంటాడు. రాథోడ్ పద ఆ లొకేషన్కి వెళ్దాం అని బయలుదేరుతూ ఉండగా భాగి అంటుంది, ఏమండి ఆగండి, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అతను ఫోన్ చేసి అంత ఈజీగా దొరికిపోతాడా? మీరే ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. కావాలనే ఫోన్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టి అక్కడికి వచ్చేలాగా చేస్తున్నాడు. మీరు ఈ టైంలో ఇంట్లోనే ఉండాలండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, నువ్వు చెప్పింది నిజమే అయినా నేను ఆ రిస్క్ తీసుకోలేను. వాడు బయట ఉండటం కరెక్ట్ కాదు, ఎలాగైనా వెళ్ళి పట్టుకోవాలి, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి అమర్ రాథోడ్ని తీసుకొని బయటికి వెళ్తాడు. అక్కడ అరవింద్ ఇక్కడ గేటు బయట ఉన్న కిడ్నాపర్లకి ఫోన్ చేసి చెప్తాడు, అమరేంద్ర బయటికి వస్తున్నాడు, మీరు 10 నిమిషాల్లో వెళ్ళండి లోపలికి అని చెప్పి ఆర్డర్ వేస్తాడు. ఇక అమర్ రాథోడ్ ఇద్దరూ కలిసి బయటికి వస్తారు. అరవింద్ ఉన్న లొకేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ అరు గుప్తాని బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చెయ్యండి, ఈరోజు ఎలాగైనా మా వాళ్ళెవ్వరికి ఏమీ కాకుండా చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ అమర్ బయటికి వెళ్ళిపోయాక కిడ్నాపర్స్ అందరూ కూడా అమర్ ఇంటి లోపలికి స్మోక్ బాంబ్స్ వేస్తారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా స్పృహ తప్పి కింద పడిపోతారు. ఏం జరుగుతోంది అని చెప్పి అరు చూస్తూ ఉంటుంది. ఆ కిడ్నాపర్స్ అందరూ కూడా ముసుగు వేసుకొని అమర్ ఇంటి లోపలికి ప్రవేశిస్తారు. అరు భయపడుతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చెయ్యండి, వాళ్ళని కాపాడండి, ఆయన కూడా బయటకు వెళ్ళారు అని చెబుతూ ఉంటుంది. లేదు బాలిక, నీవు మాతో పాటు యమపురికి వస్తానని మాట ఇవ్వు, అప్పుడు నీ వాళ్ళని నేను కాపాడతాను అని చెప్పడంతో లేదు నేను ఒప్పుకోలేను, ప్లీజ్ గుప్తా గారు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక వీళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్, మిస్ అమ్మ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నారా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. నిజమే కావచ్చు, కానీ మనం ఆ రిస్క్ కూడా తీసుకోలేం కదా, వాడిని అలా వదిలిపెట్టలేంగా అని అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి యూ ఫుల్ అమర్ అని చెప్పి అరవింద్ స్లిప్ మీద మంకీ బొమ్మ వేసి రాసి పెట్టి ఉంచుతాడు. ఇక సార్ మిస్ అమ్మ చెప్పింది నిజమైంది సార్ అని చెప్పి ఇక అమర్ రాథోడ్ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కిడ్నాపర్స్ అందరూ కూడా తలుపులు బాదుతూ ఉంటారు అమర్ ఇంట్లో. ఇక అందరూ బయటికి వస్తారు. అమర్ సదాశివానికి ఫోన్ చేసి నాన్న ఏం జరుగుతోంది అని అడుగుతూ ఉంటాడు. ఎవరు తలుపులు కొడుతున్నారు అని చెప్పడంతో మీరు తలుపులు తీయద్దు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చేస్తున్నాను, కొంచెంసేపు హ్యాండిల్ చేయండి నాన్న అని చెప్పడంతో సదాశివం అందరినీ లోపలికి పంపించేస్తాడు. తలుపులు వేసేసుకుంటారు. అందరూ కూడా ఇక్కడ తలుపులు బాదుతూ ఉంటారు. ఇక ఈ కిడ్నాపర్స్ లోపలికి వచ్చి ఏం చేయనున్నారు, బాగి అమర్ ఎలా వీళ్ళని ఎదుర్కొంటారో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.